ఈరోజు బ్లాగులో తెలుగులో టైప్ చేయాలంటే తెలుగు లాంగ్వేజ్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది మనం క్రియేట్ చేసిన బ్లాగు. దీనిలో సైన్ ఇన్ అయ్యి ఎడిటర్ మెనూకి వెళ్దాం. ఇందులో ఈ మెనూలో ఇక్కడ రైట్ సైడు ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మనకి అనేక లాంగ్వేజ్లు డిస్ప్లేలో కనబడతాయి. అందులో తెలుగు మీద క్లిక్ చేస్తే మనకి మెనూ మొత్తం లాంగ్వేజ్ చేంజ్ అయ్యి తెలుగు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో లేదా ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లాగ్లోకి ఎంటర్ అవుదాము. బ్లాగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇందులో సెట్టింగ్ మెనూలోకి వెళ్ళి ఇందులో భాష మరియు ఆకృతీకరణ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు ఆల్రెడీ మనకి తెలుగు ఆప్షను అందుబాటులో ఉన్నట్లుగా డిస్ప్లే కనబడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ చేసిన ఒక ఎంటీ పోస్టు ఉంది. దాని కిందాక ఇంతకుముందు నేను తెలుగు అని టైటిల్ టైప్ చేసి ఉంచాను. దాంట్లో సవరించు మీద క్లిక్ చేస్తే మనం ఆ పోస్ట్లోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు పోస్ట్ టైటిల్ తెలుగు అని రాసింది. ఈ పోస్ట్లో మనం మ్యాటర్ని టైప్ చేయవచ్చు. ఆ మ్యాటర్ని మనం తెలుగులో కూడా టైప్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ పై మెనూలో ఇక్కడ ఆ అనే అక్షరం ఉంది. ఆ అనే అక్షరం మీద క్లిక్ చేసినట్లయితే మనం టైప్ చేసింది ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నప్పుడు అది తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అని టైప్ చేశాను. అది కింద తెలుగులో కన్వర్ట్ అయ్యి కనబడుతుంది. కర్సర్ ఇప్పుడు అని మనకి ఏదైతే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందో దాని మీద తీసుకెళ్ళి ఓకే చేయవచ్చు. అలా కాకుండా మనకి మధ్యలో ఇంగ్లీష్ లెటర్స్ కూడా కావాలనుకుంటే మనం టైప్ చేయడానికి ముందు ఇక్కడ ఆన్ అక్షరం మీద క్లిక్ చేస్తే అది ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ తెలుగు కావాలనుకున్నప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో బ్లాగును తెలుగులో రాయవచ్చు.
అని టైప్ చేశాను. దీన్ని పబ్లిష్ చేద్దాం. అంటే ఇక్కడ తెలుగులో అయితే ప్రచురించు అని ఉంది. ఇప్పుడు మనం పోస్ట్ చేసింది ఎలా ఉందో మన బ్లాగ్లోకి వెళ్ళి చూద్దాం. బ్లాగ్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పోస్ట్ చేసిన పోస్టు ఇక్కడ మనకు అందుబాటులో వచ్చింది. ఇక్కడ మనం టైప్ చేసినట్టుగా టైటిల్ వచ్చేసి తెలుగు అని వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో బ్లాగ్ని తెలుగులో రాయవచ్చు అనేది మనకి పోస్టు డిస్ప్లేలోకి వచ్చింది. ఈ విధంగా మనకు కావాల్సిన మనకి ఏదైనా పోస్ట్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం రాయవచ్చు. ఈ విధంగా మనం తెలుగులోనే ఈ బ్లాగుల్ని క్రియేట్ చేసుకొని తెలుగులో పోస్టుల్ని పోస్ట్ చేయవచ్చు.